నమస్తే, నేను మీ కృష్ణ. ఏటీవీ హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా జూడో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి అజీజ్ పర్యవేక్షణలో ఫిర్జాదిగూడలో జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా రమేష్ గౌడ్, అధ్యక్షుడిగా అలీ, ప్రధాన కార్యదర్శిగా రాము, కోశాధికారిగా రవిని తదితరులను ఎన్నుకున్నారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో కలిసి మొత్తం 23 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ జూడో అసోసియేషన్ నియమ నిబంధనల ప్రకారం ఈ నూతన కార్యవర్గం 4 సంవత్సరాల పాటు కొనసాగుతుందని రాష్ట్ర అధ్యక్షులు కైలాష్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో జూడో అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు సంతోష్ కుమార్, సైదులు తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు. ఎందుకంటే నన్ను నా పైన నమ్మకం పెట్టి మీరు ఈ అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మరి రంగారెడ్డి జూడో అసోసియేషన్ డెవలప్మెంట్ చేయడానికి నా వంతు కృషి చేస్తా. అలాగే మేము స్థాయిలో 2003-04 నుంచి ఉంటున్నాం. మేము కూడా రంగారెడ్డి ఛాంపియన్షిప్ తెచ్చడం మొదలుపెట్టింది మేమే కావచ్చు, ఆ ప్లేయర్స్గా ఉండి. సార్ ఇందాక నాకు గొడవలు చేయాలన్నా రంగారెడ్డి వాళ్ళే, మా ఛాంపియన్షిప్ తీసుకోవాలన్నా రంగారెడ్డి వాళ్ళే. గొడవ ఎవరితోనే అయ్యేది, మాకు ఓన్లీ హైదరాబాద్తోనే అయ్యేది. మరి అజీజ్ సార్తో ఎవరితో గొడవ లేదు ఇక. హైదరాబాద్, రంగారెడ్డి. ఎందుకంటే వరంగల్ ఉన్న ప్లేయర్లో మొత్తం రంగారెడ్డి నుంచి ఆడేది, మేము స్థాయిలో ఉండేది అందరం. ఇంకొకటి ఏంటంటే స్థాయి సెలక్షన్కి వచ్చినప్పుడు నా గురించి సార్ వరంగల్ నుంచి ట్రైన్లో నన్ను తీసుకొచ్చి నాకు స్థాయి ట్రయల్స్ ఇప్పించింది కైలాసం సార్. ఇప్పుడు పోయినా రాము అనే పేరు చెప్తారు రంగారెడ్డి అంటే థ్యాంక్ యూ బై మా మహమ్మద్ అలీ సార్. రాఘవేంద్ర అంటే నాకు రైట్ లెఫ్ట్ రెండు వాడే. రసూల్ భాయ్ కూడా మొన్న ఫోన్ చేయగానే రసూల్ భాయ్ అన్నాడు నీకు ఏం కావాలన్నా నా వంతు నీకు కృషి చేస్తా, ఖచ్చితంగా రాము అట్లా ఏమన్నా. నిశాంత్ కూడా ముందుండి మరి కార్యక్రమం తన భుజాల పైన వేసుకొని చేయడం జరిగింది. అలాగే నా కోసం వచ్చిన మా మిత్రులు శ్రీకాంత్ బాక్సింగ్ కోచ్, వినయ్ రెస్లింగ్ కోచ్, ఇంకొక ప్రధాన నాకు అంటే ఆయన చాలా సీనియర్ గురువు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్లో పీడి ఉపాధ్యాయ సంఘం ట్రెజరర్ సార్ కూడా నా కోసం ఇంత దూరం వచ్చి నా స్కూల్లో కూడా పిల్లల విషయంలో చాలా సపోర్ట్ అవుతున్నారు హరికిషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. నా పేరు భైరవైన కైలాష్ యాదవ్, వరంగల్ అధ్యక్షునిగా తెలంగాణ జూడో అసోసియేషన్ అధ్యక్షుని. ఈరోజు రంగారెడ్డి జిల్లా జూడో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం, మరి అదేవిధంగా నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం నేడు ఈ యొక్క వెంకటాల్లో నిర్వహించినాం. దీంట్లో రంగారెడ్డి జిల్లా జూడో నుంచి విధి విధానాలన్నీ చర్చించి ఇంతకుముందున్న డెవలప్మెంట్ కమిటీని, ఇంతకుముందున్న ప్లేయర్స్ను, కోచెస్ను, అఫీషియల్స్ను అందరినీ అభినందించడం జరిగింది. మరి రంగారెడ్డి జిల్లా జూడో అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి నాతో పాటు సోదరుడు ఎంఏ అజీజ్ పారిక్వి, రాష్ట్ర తెలంగాణ జూడో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, మరి అదేవిధంగా దుబాకి సంతోష్ కుమార్ గారు పర్యవేక్షకులుగా రాష్ట్ర జూడో అసోసియేషన్ పక్షాన, అదేవిధంగా రాష్ట్ర క్రీడా మండలి సరూర్ నగర్ డిఎస్ఏ రంగారెడ్డి పక్షాన సోదరుడు సైదుల్ గారు ఈ యొక్క నిర్వహణకు ఇచ్చేశారు. ఈ యొక్క ఎలక్షన్కు ఇందులో సుమారు మహిళలతో చోటు కల్పించుకొని సుమారు 23 మందికి పోస్టులు ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ 4, జాయింట్ సెక్రటరీ 4, ట్రెజరర్ 1, ఈసీ మెంబర్లు 9 మంది. ఈ రకంగా రానున్న రోజుల్లో ఈ 4 సంవత్సరాల పాటు ఈ టర్మ్ ఉంటుంది. ఇందులో ఈ యొక్క 4 సంవత్సరాల పాటు వివిధ రకాల టోర్నమెంట్లను కానీ క్యాంపులను కానీ అన్ని నిర్వహించే బాధ్యత మా తెలంగాణ జూడో అసోసియేషన్ ఈ నూతన కమిటీకి మేము అప్పచెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా మొదటిసారిగా మరి రమేష్ గౌడ్ గారికి చైర్మన్ ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా రాము గారికి, హరినాథ్ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ రాము గారికి, మరి షేక్పేట హై స్కూల్ చీఫ్ కోచ్ జూడో, మరి వీరితో పాటు ఇంకా చాలామంది మహమ్మద్ అలీ టెక్నికల్ పక్షాన చైర్మన్ అండ్ టెక్నికల్ సెక్రటరీ ఇస్మాయిల్ కురీష్, వీరితో పాటు ఉపాధ్యక్షులుగా హరికిషన్ గారిని, ఇట్లా రకరకాలుగా 23 మందిని నిలబెట్టి ఎన్నిక చేయడం జరిగింది. ఈ అసోసియేషన్తో పాటు రంగారెడ్డి అంటే ఒక జూడోలో ఒక విధమైన పేరు ఉన్నది. ఆ పేరును రానున్న రోజుల్లో మంచిగా తీసుకొని వచ్చి ఇప్పటికే రంగారెడ్డి జిల్లా జూడో అసోసియేషన్ క్రీడాకారులంతా ఏషియన్ క్యాంపులో
తర్వాత మెడలిస్టులు ఉన్నారు. అదేవిధంగా దాన్ని ఈ యొక్క రాష్ట్ర జిల్లాలో కుంటుపడకుండా రానున్న రోజుల్లో ఇదే రీతిగా ముందుకు పోయి మరి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ తీసుకురావాలని వారిని మనసారా అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికబడ్డ మా చైర్మన్ గారు గుర్రం రమేష్ గారు కూడా మరి ఇక్కడే ఉన్నారు. వారు సెక్రటరీ రాము గారు ఉన్నారు, మా అబ్జర్వర్ సైదుల్ గారు, మా కార్యదర్శి ఎంఏ అజీజ్ గారు కూడా వీరి అందరి సమక్షంలో ఈ యొక్క కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. చైర్మన్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. రంగారెడ్డి జిల్లా జూడో అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్కి కొత్త బాడీ యంగ్ బాడీ అంతా ఎలక్ట్ చేయడం జరిగింది. దానికి నేను స్పోర్ట్స్ అథారిటీ నుంచి అబ్జర్వర్గా వచ్చాను. కొత్త బాడీ ఎన్నుకున్నారు. వాళ్ళకి మంచి జరగాలి, మంచి చేయాలి, మంచి క్రీడాకారులని దేశానికి రిప్రజెంట్ చేసేట్టుగా మంచి క్యాంపులు కండక్ట్ చేయాలి, మంచి టోర్నమెంట్ కండక్ట్ చేయాలని ఆశిస్తూ వాళ్ళందరికీ ధన్యవాదాలు. Thanks for watching. Please like, share, subscribe.